పైవారిని విమర్శించేటప్పుడు తమ స్థాయి తెలుసుకొని విమర్శించాలని కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. నెల్లూరు నగరంలోని జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్తార్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్ఎస్ఆర్, మాజీ కౌన్సిలర్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి, రూరల్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా మా రూరల్ నియోజకవర్గం తరఫున 27 విభాగాలకి అధ్యక్షులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా వారికి విషెస్ తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఉన్న 3వ తేదీ కార్పొరేషన్లో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక. ఆ ఎన్నిక సందర్భంగా ఏం జరిగింది, 54 మంది గెలిచిన వైసీపీ కార్పొరేటర్లు ఏ విధంగా పార్టీల నుంచి మారారు అనే విషయాల గురించి మొన్న మా జిల్లా నాయకులు, జిల్లా ప్రెసిడెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరియు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరియు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాని మీద నిన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్లో వారిని విమర్శించడం జరిగింది. రూప్ కుమార్ యాదవ్ ఏం చెప్తారంటే, అసలు గోవర్ధన్ రెడ్డి గారికి దీని మీద నాలెడ్జే లేదు, అసలు విప్ అనేది వర్తించదు, అసలు యాంటీ డిఫమేషన్ అనేది దీనిలో లేదు అని చెప్తారు. ఆయన చెప్తారు కేరళ హైకోర్టు ఏదో తీర్పిచ్చిందని చెప్పి కాకాని గారు చెప్తా ఉన్నారు, కేరళ వేరు ఆంధ్ర వేరు అని చెప్తారు. రాజ్యాంగం రూప్ కుమార్ యాదవ్ గారికి తెలుసో తెలీదో, భారతదేశంలో రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది. ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన యాంటీ డిఫెక్షన్ బిల్ అనేది ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది. 2003లో 10వ షెడ్యూల్కి 91వ సవరణ జరిగింది. ఆ సవరణ ప్రకారం అంతకుముందు ఏదైతే డిఫెక్షన్ బిల్లో 1/3 పార్టీలో గెలిచిన వాళ్ళు 1/3 ఒక సపరేట్గా గ్రూప్గా పోయి ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఇంకో పార్టీలో మెర్జ్ కావచ్చు, వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు అనేది అప్పుడున్న పరిస్థితి. 91వ సవరణలో 100% గెలిచిన వాళ్ళంతా వేరేగా పోయినా కూడా ఆ పార్టీని వదిలి వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది, వాళ్ళ సభ్యత్వాలు రద్దవుతాయి. అది 10వ అధికరణంలో 91వ సవరణ. దాని ప్రకారం వీళ్ళు పార్టీ సింబల్ మీద ఎవరైతే గెలిచారో వాళ్ళంతా వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేదానికి అవకాశం ఉంది. ఆయన చెప్తారు, ఆయన చెప్పింది ఏంటంటే అది పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీరాజ్ సంబంధించిన గెజెట్లు నోటిఫికేషన్ ఇచ్చింది, దాని గురించి చెప్తారని. ఇది మేము చెప్పింది రాజ్యాంగంలో ఉండే అధికారం గురించి, రాజ్యాంగంలో ఉండే చట్టం గురించి. మీరు చెప్తా ఉన్నారు మా సభ్యత్వాలు రద్దు కావు, మాకేం భయం లేదు, మీరేం చేసుకుంటే చేసుకోండి. సభ్యత్వాలు రద్దు కావు అనుకున్నప్పుడు అర్ధరాత్రి జేసీ గారి దగ్గరికి పోయి మేము ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పి మీ కార్పొరేటర్లందరి చేత రాజీనామాలు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది అబద్ధమా? అదే మీరు చెప్పిందే నిజమై ఈ సభ్యత్వాలు రద్దు కావు అనుకుంటే మీరు పార్టీ సింబల్ ఇచ్చి పార్టీ సింబల్ మీద ఎందుకు మీ డిప్యూటీ మేయర్ని గెలిపించుకోలేకపోయారు? మేము ధైర్యంగా మా పార్టీ బీఫామ్ ఇచ్చాం, మీ పార్టీ బీఫామ్ ఇచ్చారా? ఎందుకు మీరు బీఫామ్ కూడా ఇచ్చి మీ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఆ అభ్యర్థిని గెలిపించుకున్నారు? ఈరోజు మీరు గెలిచిన అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదు. మీరు ఎందుకంటే మీ పక్కన వచ్చిన కార్పొరేటర్లని సముదాయించేదానికి, వాళ్ళ భయాల్ని తొలగించేదానికి, వాళ్ళని మభ్యపెట్టేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చెప్పారనేది మాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మీరు ఇంకోటి కూడా చేయొచ్చు,
మేము మొన్న జేసీ గారికి లెటర్ ఇచ్చాం. వీళ్ళంతా మా పార్టీ విప్పును ధిక్కరించారు, వీళ్ళ సభ్యత్వాలని రద్దు చేయండి అని చెప్పి మేము పార్టీ లెటర్ ఇచ్చాం. మీరు జేసీ గారి చేత తొందరగా మాకు ఇప్పించండి లెటర్, దానికి ఆన్సర్ ఇప్పించండి. మీరు ఇచ్చిన ప్రకారం ఇది చెల్లదు, మేము సభ్యత్వాలు రద్దు చేయడానికి మాకు వీలు కాదని చెప్పి జేసీ గారి చేత దానికి రిప్లై ఇప్పించండి. మేము కోర్టుకు పోతాం. కోర్టులో కూడా మీరు స్టేట్ ప్రయత్నం చేయకండి. మీరు చెప్పేది నిజం అయితే మీరు స్టేట్ కూడా ప్రయత్నం చేయకూడదు. జేసీ గారి చేత ఇమ్మీడియట్గా మాకు ఆన్సర్ ఇప్పించండి, ఇది చెల్లుబాటు కాదని. ఇవన్నీ చేయరు. మైకులు ముందు పెట్టుకొని అరుస్తారు, అందరినీ విమర్శిస్తారు, మీకు నోరుందని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. మీకు ఒకటి చెప్తున్నా, విలువలు అనేవి కొన్ని ఉంటాయి. ప్రతి రాజకీయ నాయకుడికి విలువలు అనేది ఖచ్చితంగా ఉండాల్సిన విషయం. అంతెందుకు మొన్న రాజ్యసభ సభ్యత్వాలకి రద్దు చేయించినప్పుడు మీరెవరినైతే మేము దైవంగా కొలుస్తున్నాం ఈరోజు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని అని చెప్తున్నారో, అదే చంద్రబాబు గారు రాజకీయాల్లో విలువలు పాటిద్దాం, అందుకే ఈ రాజ్యసభ సభ్యుల చేత రాజీనామాలు చేయించి మళ్ళా మన పార్టీ ద్వారా ఎన్నుకుందాం అని చెప్పి ఆయన చెప్పారు. అదే విలువలు మీరెందుకు ఇక్కడ పాటించలేకపోతున్నారు? మీ దగ్గరకు వచ్చారు కార్పొరేటర్లు, మీ పార్టీలో చేర్తామన్నారు. జగన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత తాహతు మీకుందా? పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరే ఉండేవాళ్ళు. మీరు గోవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టుకొని కానీ కదిలేవాళ్ళు కాదు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వచ్చాం. మీరు కరెక్టేనా? అది ఆలోచించుకో. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి వైసీపీ పార్టీ తరఫున మళ్ళా గెలిచాడు. ప్రజాక్షేత్రంలో మళ్ళా గెలిచాడు ఆయన. అది గుర్తుందో లేదో నీకు? గుర్తు చేసుకో. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడు. 20,000 ఓట్లలో నువ్వు ఎట్ట గెలిచావో తెలుసు. ఎట్ట గెలిచారు? ఎన్నికల్లోనే గెలిచారు. ఆ 20,000 ఓట్లతోనే గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా? చంద్రశేఖర్ రెడ్డి గారు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా? ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఎదిరించి గెలిచాడు. మంచి మెజార్టీతోనే గెలిచాడు. ఈరోజు మంచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు పార్టీ కోసం తన వంతు కృషి తను చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు చెప్తా ఉన్నా, ఈరోజు ఇంకొకటి చెప్పాం, మేము అందరినీ ఆపేసాం, మేము ఎవరిని తీసుకోదలుచుకోలేదు, మేము తీసుకుంటే 0 అయిపోయిండేది. ఎవరు వస్తానన్నారో మీకు చెప్పండి.